హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాధవి బొడ్డు బ్లాగ్స్ అండి. ఈరోజు టమాటా రైస్ చేస్తున్నాను. దానికోసము 7 టమాటాలు తీసుకున్నాను. ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో కట్ చేసి వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అవి ఉడకబెట్టుకోవాలండి. కొంచెం ఒక విజిల్ వచ్చిన తర్వాత తీసేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి జ్యూసు. ఆ తర్వాత 2 ఉల్లిగడ్డలు కోసుకొని ఒక పచ్చిమిర్చి కోసుకొని 2-3 పచ్చిమిర్చి కోసేసాను. ఒక కుక్కర్ గిన్నె పెట్టేశానండి. అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆ తర్వాత మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాం కదా, అవి కూడా వేసేసి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇది కొంచెం వేగాలి. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది. తర్వాత ఇది కొంచెం వేగాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. చాలా బాగుంటుందండి ఈ రైసు. పిల్లలు పెద్దలు చాలా బాగా తింటారు. తర్వాత వేగింది కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత రైస్ కడిగి పెట్టుకున్న 3 కప్పుల రైస్ కడిగి పెట్టానండి. ఆ 3 కప్పుల రైస్ వేసేద్దాము. ఇది కొంచెం వేగాలి, పచ్చివాసన పోయేదాకా వేగాలి. కొంతమంది టమోటాలు కట్ చేసి వేస్తారు, అలా కాకుండా ఇలా జ్యూస్ లాగా వేసుకొని వేస్తే చాలా బాగుంటుంది. ఎసురు దానితో ఎసురు పోసుకోవాలి, అప్పుడు బాగా సరిపోతుంది, మనకు బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. టమాటాలు ఉల్లిగడ్డలు కట్ చేసి వేసి కొంచెం వేగిన తర్వాత బియ్యం వేస్తారు, అలా కాకుండా ఇలా వేస్తాను నేను. వేగిపోయింది. ఇప్పుడు బియ్యం వేసుకుందాము. కడిగి పెట్టుకున్నాను, 3 కప్పులు బియ్యం కడిగి పెట్టుకున్నాను. అవి వేసేసుకొని ఇవి కొంచెం ఆయిల్లో కలుపుకోవాలి. కొంచెం కలుపుకున్న తర్వాత అప్పుడు టమాటా జ్యూస్ వేసుకుందాము. చూడండి, వేసి కలిపాను. ఇప్పుడు టమాటా జ్యూస్ వేసుకుందాము. ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్ తోటి కప్పుకు 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. వాటర్ బదులు నేను జ్యూస్ వేస్తున్నాను. టమాటా జ్యూసు వేసిన తర్వాత కొత్తిమీర అంతా చల్లేసుకొని తర్వాత పచ్చి బఠానీలు కొంచెం వేసేసుకొని మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేయటమే, అంతే. చాలా ఈజీ, అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.